చాలా చోట్ల సర్పంచులకు సంబంధించి లక్షలు పోసి ఏకగ్రీవం చేసుకుంటున్నారు. సో దీంట్లో కూడా బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీ సంఘాలు ఇప్పటికే మండిపడుతున్న పరిస్థితి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న చూస్తున్నారు కదా, కొన్ని చోట్లల్లో 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చి కూడా సర్పంచులు ఏకగ్రీవం చేసుకునే పరిస్థితి. బీసీలు ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళను పోటీ చేయని పరిస్థితి. నిన్న నల్గొండలో కూడా మంత్రి కోమటిరెడ్డి అనుచరులు దాడి కూడా చూసినట్టు ఏం చెప్తారు మరి? ఈడ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, నిద్రపోయింది. ఎలక్షన్ కమిషన్ మొద్దు నిద్రలో ఉంది. గడ్డపారలు పెట్టి ఇట్లా గెలిపితే కూడా నిద్ర లేచినట్లేదు. వాళ్ళకి ఏం కనబడతలేవు, పేపర్లు కనబడతలేవు, టీవీలు కనబడతలేవు. ఎవడైనా పోయి రిప్రజెంటేషన్ ఇస్తే కూడా చీమ చుట్టుకున్నట్లు కూడా లేదనమాట. దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టు అనమాట. ఎవడైనా ఇట్లా మూత్రం దాగిపించిండ్రు అని అంటే కూడా దానికి పోలీస్ డిపార్ట్మెంట్ స్పందన లేదు. డబ్బులు వేలం పాట ఆడుతుందంటే కూడా ఎలక్షన్ కమిషన్ కానీ చూస్తలేదు, ఎంక్వైరీ కూడా చేస్తలేదు. భయం లేదు, భక్తి లేదు. ఎవడు డబ్బులు ఉన్నాడు అవుతాడు అంతే. డబ్బులు ఉన్నాడు సర్పంచ్ కావాలి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇస్తాను రిజర్వేషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఉన్నది పోయింది. కొండ నాలుగు మందు పెడితే ఉన్న నాలుగు ఊసిపోయినట్లు ఉన్న 23%లకి మొత్తం పోయింది. ఒక జిల్లాలో ఒక మండలంలో అసలు ఉన్నాడు, ఒక ఊర్లలో ఒక మెంబర్ ఉన్నాడు, వార్డు మెంబర్ ఊర్లలో బీసీ ఉన్నాడు. 90% ఉంటారు జనాభా, కానీ ఒక వార్డు మెంబర్ ఉన్నాడు. ఒక మండలం, ఒక పూర్తి మండలంలో ఒక గ్రామం ఉండదు. ఒక జిల్లాలో 10% మించిపోదు. ఎక్కడైనా జరిగింది? ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ఇంత అన్యాయమా? ఎవడు అడిగేటోళ్ళు లేడు కదా అని చెప్పేసి ఇంత అన్యాయం. మళ్ళీ ఇవన్నీ జరుగుతుంటే మళ్ళీ ఒక సైడు యాక్షన్లు, ఏకగ్రీవాలు. ఎక్కడైతే ఏకగ్రీవం అనేందో ఇమ్మీడియట్గా అక్కడ డిపార్ట్మెంట్ పోవాలి, ఎలక్షన్ కమిషన్ పోవాలి, స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే ఇంకోసారి చేస్తారా? ఒకరిని నామినేషన్ వేయకుండా బెదిరించి మూత్రం దాపినారు అన్నప్పుడు వాడిని పట్టుకొచ్చి నిలదీస్తే ఇంకోటి దగ్గర చేస్తారా? కేసు పెట్టి లోపలేస్తే లేదు, ప్రజలే చూసుకోమని చెప్పండి. రివర్స్ అది కూడా చేస్తారు. అంటే ఇట్లా కొట్లాడుకోవచ్చు చావాలి అందరూ ప్రజలల్లో. ఎవడో తెలిసి ఒక తప్పు పని చేస్తే ఆ తప్పును సవరించినట్లు ఏర్పాటు చేయాలి. అరే ఇది పద్ధతి కాదు, సమాజంలో ఒక్కరి నుంచి సమాజంలో అందరికీ ఇబ్బందులు వస్తాయి అట్లా అని చెప్పి. ఎక్కడ లేదు, ఎలక్షన్ కమిషన్ లేదు, పోలీస్ లేదు, ప్రభుత్వం లేదు, ఎవరు అడిగేటోళ్ళు లేడు. రిజర్వేషన్ మొత్తం అయింది, ఉన్న దానిలో కూడా మొత్తం పోతుంది, అంతే, ఏం లేదు. అంటే ఎందుకు 3 విడతలుగా ఎలక్షన్ చేస్తామని చెప్పేసి చాలా గొప్ప చెప్పిన ఎన్నికల సంఘం దాదాపు చాలా చోట్ల ఏకగ్రీవాలు అవుతున్నాయి. ఇప్పటి వరకు అసలు స్పందన లేదు. ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇదేదో ఎలక్షన్ పారదర్శకంగా చేసేందుకు కాదు అదంతా. గవర్నమెంట్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఉంటాడు, 3 విడతలంటే 6 మండలాలు 2 వచ్చినందుకు పుస్తకగా యూనానిమస్ చేసి గెలిపించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చినట్లే చేసుకున్నారు తప్ప ఇదేదో పబ్లిక్ ఏదో వరుతుందని కాదంతా. ప్రభుత్వం ప్లాన్ ప్రకారం చేసుకుంది అంతే. బీసీ సంఘాలకు సంబంధించి కూడా అడ్డం పడుతున్న బీజేపీ బీఆర్ఎస్ మీద కొట్లాడాలి, మా మీద కాదు అని చెప్పేసి మొన్న మహేష్ కుమార్ గౌడ్ను పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. తప్పుడు లెక్కలు మీరు ప్రచారం చేస్తున్నారు, బీసీలకు సంబంధించి 17% రిజర్వేషన్ అంటూ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్తున్నారు. చీఫ్ సెక్రటరీ గారు అప్పుడు ఏం చేయాలంటే, చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలి. ఇగో ఈ జిల్లాలో ఇంత అయింది, ఇట్లా చేసినామని. ఎస్కేఎస్ సర్వే ఉంది, ఏ కులం ఎంత ఉందని. మేము మా బీసీ జనగణన చేసినప్పుడు దానికి దీనికి ఇంకా పెరగాలి కదా. అది అథెంటిక్గా కావచ్చు దీనికి ఉపయోగపడడానికి, కానీ ఒక అథెంటిక్ డాక్యుమెంట్ గవర్నమెంట్ చేసిందే కదా. ఎస్కేఎస్ సర్వేలో ఉన్నటువంటి కులాలు మొన్న జనగణన చేసిన దానికి ఈక్వల్గా ఏమైనా పెరగాలి కదా, తగ్గుతాయి ఎవరైనా? అందరూ బీసీలో చచ్చిపోతారు, అందరు జనాభా చచ్చిపోతుందా? పెరుగుతుంది కానీ తక్కువ అవుతుందా? జనాభా తక్కువ చేసిండ్రు, మరి ఉన్న రిజర్వేషన్ పోయింది. జియో ఇవ్వద్దని మేము చెప్పినాము, జియో ఇచ్చిండ్రు, జియో కొట్టేస్తుంది. అంతకుముందు మేము కూడా జియో ఇచ్చినాం, అదే జియో మీరు ఇవ్వకడని చెప్పినాం. జియో నెంబర్ 9 మార్చి 46 ఇచ్చిండ్రు, కథం పోయింది. ఇప్పుడు ఎవరు అడిగిండు? చట్టబద్ధతతో, ఇదే పీసీసీ ప్రెసిడెంట్ గారు చట్టబద్ధతతో ఇస్తాం, ఎలక్షన్ 42% గ్యారెంటీ పెట్టి తీస్తాం, అప్పటివరకు ఎలక్షన్ పెట్టమని చెప్పారు. కావాలంటే మీరు వెతకండి. మరి ఇప్పుడు వారు కూడా భయపెట్టించారేమో, ఎక్కువ తక్కువ మాట్లాడద్దు, నువ్వు పోవాల్సి వస్తుంది అని చెప్పేసి. తప్పని పరిస్థితిలో వాళ్ళందరికీ ఆ నోరు బంద్ చేసుకున్నారు. గవర్నమెంట్ సమర్థించాల్సి వస్తుంది, ప్రభుత్వం ఉన్నారు కనుక. లేకపోతే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. 42% పోయింది, జీవో పోయింది, కొట్టేషన్ అంతా పోయినారు. చట్టబద్ధత ఎక్కడున్నాడు? ఎవడైనా చట్టబద్ధత అంటే ఇక్కడ పంపి ప్రధానమంత్రిని కలవాలి, పార్లమెంట్లో మాట్లాడాలి. ఒక ఎంపీ మాట్లాడా, రాహుల్ గాంధీ గారు మాట్లాడాడు, ఎవడు మాట్లాడాడు? 240 మంది ఉన్నారు దగ్గర. ఎవరు మాట్లాడలే. ఎవరు మాట్లాడకుండా
ఇలా ఏదో అభివృద్ధి పేరు మీద ఎలక్షన్ పెట్టి బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి నాటకాలాడి ఇప్పుడు ఇలా పూర్తిగా బీసీల రిజర్వేషన్ లేకుండా అక్కడక్కడ ఉన్న దగ్గర వాడు గెలుస్తాడన్న దగ్గర వాడిని భయపెట్టించి యాక్షన్ పెట్టి అట్లా చేస్తున్నారు. దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఎలక్షన్లు అంతా రాష్ట్రం అంతా జరుగుతుంటే ముఖ్యమంత్రి మొత్తం జిల్లాల పర్యటన ఎట్లా వస్తున్నారు? అసలు ఎలక్షన్ కోడ్ ఉండగా ముఖ్యమంత్రి ఇట్లా తిరగచ్చు? అసలు ఎలక్షన్ కమిషన్ కూడా ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు గతంలో మీరు చూడండి, ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా ఒక ప్రకటన ఇస్తే దాని మీద స్పందిస్తుంది. ఇప్పుడు ఎక్కడ లేదు, స్పందన లేదు, ఎక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు, ఏ ఎలక్షన్ అయినా లేదు. కనుక ఎలక్షన్ కమిషన్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నట్లుగా కనబడతలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఏదన్నా ఇస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేట్లా కనిపిస్తుంది. అంతే స్వతంత్రంగా వెనకటికి శేషన్ గారు ఉండే, శేషన్ అనగానే అబ్బో ఎలక్షన్ కమిషన్ అట్లా పేరు తెచ్చింది. ఆ రకంగా తేవాల, ఏ స్పందన లేదు. బీఆర్ఎస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇమ్మీడియట్ తీసుకుంటారు నిమిషంలో. నిష్పక్షపాతంగా ఉండాలి. ఏం చేస్తాం, ప్రజాస్వామ్యంలో ఈ రకమైన పరిస్థితి చాలా బాధాకరం, దురదృష్టకరం. ఖచ్చితంగా పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలా వరకు ఏకగ్రీవాలు అవుతున్నాయంటే దానికి ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం వల్లనే చాలా వరకు అవుతున్నాయి. సో బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి మోసం చేస్తూ మరో పక్కన ఏకగ్రీవాలతో కూడా చాలా వరకు గ్రామ స్థాయిలో బీసీలను మోసం చేస్తున్నాయి. అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే డబ్బులు పెట్టి మరి గ్రామ పంచాయతీలు కొనుక్కునే పరిస్థితి. సో బీసీలు ఈ రకంగా కూడా మోసపోతున్నారని చెప్పేసి సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి. గతంలో జూబ్లీహిల్స్లో కూడా చాలా వరకు కంప్లైంట్స్ ఇచ్చాం, బట్ ఎలక్షన్ కమిషన్ ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవట్లేదు. అసలు రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి కూడా మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ రేవంత్ రెడ్డి మాటలతోని అక్కడి వరకే పరిమితం అవుతుందని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.